నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను దిలీప్. మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. నమస్తే సార్. నమస్కారం అండి దిలీప్ చావలా గారు. పరశురాముడికి భీష్మాచార్యుల వారికి యుద్ధం జరిగింది ఒకళ్ళ విషయంలో. ఎన్ని రోజులు జరిగింది? ఆ కథ ఏంటంటారు అసలు? గురు శిష్యులు, భీష్ముడు పరశురాముడు శిష్యుడు. ఓకే, బాగుంది. అయితే కాశీరాజుకి ప్రేమిస్తాడు ఎవరిని? అంబ అనేటటువంటి ఆమెని. మొత్తం ఎంతమంది వీళ్ళు? అంబ, అంబిక, అంబాలిక అని ముగ్గురు ఉంటారు. పెద్ద ఆవిడ అంబ కాశీరాజుని లవ్ చేసింది. వెరీ పవర్ఫుల్ రాజు ఆయన. అప్పుడు భీష్ముడి తమ్ముడి పేరు విచిత్ర వీర్యుడు. ఈ విచిత్ర వీర్యుడికి పెళ్లి చేయడానికి చేస్తే ప్రపంచంలోనే అత్యంత సుందరులైనటువంటి ఈ అంబ, అంబిక, అంబాలికని మనసు పడ్డానని చెప్తాడు ఆయన. అయితే వెళ్ళి గెలుచుకురావాలిగా, గెలుచుకురాలేరు. భీష్ముడు తన తమ్ముడు కోసం వెళ్ళేసి మొత్తం ఇక్కడ కాశీరాజుల్ని, మొత్తం మిగతా రాజులను అందరినీ ఓడిచ్చేసి ముగ్గురిని తీసుకొచ్చేస్తాడు. ఈ అంబిక, అంబాలికని విచిత్ర వీరుడికి ఇచ్చి పెళ్లి చేసేస్తాడు. ఈ అంబ చేసుకోవచ్చు కదా, ఏమన్నది నేను కాశీరాజుని లవ్ చేశానంటుంది. కాశీరాజుని లవ్ చేశానంటే సరే అయితే చేసుకో అని భీష్ముడు మంచోడు కదా, గంగాదేవ పుత్రుడు, తీసుకెళ్లి వదిలేస్తాడు. వదిలేస్తే అక్కడేం జరుగుద్ది? ఆ కాశీరాజు ఛట్ అంతమంది రాజుల ముందు యుద్ధంలో నన్ను జయించి నిన్ను గెలుచుకొని వెళ్ళాడు. అతని చేతిలో ఓడిపోయిన వాడిని నేను మళ్ళీ భిక్ష పెట్టి నాకు వదిలాడు. నాకు వద్దు, నువ్వు ఆయనే చేసుకో, వెళ్ళిపో అంటాడు. ఈయన వదిలేసాడు కదా, ఈయన చేసుకోమని కొత్త ఐడియా ఇచ్చాడు కదా, వెళ్ళి భీష్ముడు నువ్వు చేసుకో అంటే ఆయన అంటాడు, అమ్మ మా నాన్న, మా అమ్మ, మా పిన్ని లవ్ చేసుకుంటుంటే నేను పెళ్లి చేసుకొని ఆజన్మ బ్రహ్మచారిని అవుతాను అని చెప్పి నేను వాగ్దానం చేశాను. అందుకే భీష్మ ప్రతిజ్ఞ అన్నారు. నేను ఇంకెవరిని చేసుకోనమ్మా, దానికి కట్టుబడి ఉన్నాను కాబట్టి భీష్మ ప్రతిజ్ఞ అన్నారు అని అంటే, నువ్వు చేసుకోవు, కాశీరాజునే చేసుకో, నువ్వు నా లైఫ్ ఏమైపోద్ది అని చెప్పి అంబ ఏం చేస్తుందంటే చచ్చిపోదామని వెళ్తుంది. ఎవరో సలహా ఇస్తారు. ఏమని? భీష్ముడు గురువు అయినటువంటి పరశురాముడి దగ్గరికి కనుక నువ్వు వెళ్ళినట్లయితే ఆయన తప్పకుండా నీకు న్యాయం చేస్తాడు. పరశురాముడి దగ్గరికి వెళ్ళి ఇలాగ వీళ్ళ శిష్యుడు అని చెప్పకుండా, అయ్యా పరశురాముడు ఏమంటే ఎవరు? సాక్షాత్ శ్రీ మహావిష్ణువు. ఎందుకు కూడా ఆయన కోపం ఉన్నా కానీ వరాలు ఇస్తాడు కదా. వెళ్ళి శరణ వేడేసి నన్ను ఒకడు మోసం చేస్తాడు, ఇలాగా నన్ను పెళ్లి చేసుకొని అంటున్నాడంటే ఎవరమ్మా అని అడుగుతాడు. ముందు మాట ఇస్తే చెప్తారంటే ముందు మాట ఇచ్చేస్తాడు. ఈ కాశీరాజు అయితే ఎత్తనండి, భీష్ముడు మీ శిష్యుడు అంటే, నా శిష్యుడు అదే, నా ఎంతసేపు నా శిష్యుడిని దిలీప్ చేసుకో అంటే చేసేసుకుంటాడు. అట్లాగానే అర్నాబ్ గోస్వామి లెవెల్లో బిల్డప్ ఇచ్చి మనవాడు అతన్ని పిలుస్తాడు. ఎవరిని? భీష్ముడిని పిలిచి చేసేసుకో నాయనా అని ఆర్డర్ వేస్తాడు. ఆర్డర్ వేస్తే ఈయనే ఉంటాడు, నేను మా నాన్నని మాట ఇచ్చాను, నేను మాట కట్టుబడతానంటే, అరే నేను నీ గురువుని రా, నీ సుఖం కోరుతున్నాను, చేసుకోరా, మా ధర్మం రా నాయన అంటే, నా మాటే నేను కట్టుబడతానంటాడు. అలా వాళ్ళిద్దరూ ఇగో హర్ట్ అయింది, ఈ అమ్మాయికి న్యాయం చేయాలి, ఇద్దరు దెబ్బలాడుకుంటారు, ఫైటింగ్. వీళ్ళిద్దరూ ఎవరి శిష్యులు? పరశురాముడేమో శివుడి శిష్యుడు. ఓకే, ఇంకో యాంగిల్లో దత్తాత్రేయుడి శిష్యుడు పరశురాముడు, అంత గొప్పవాడు, సాక్షాత్ శ్రీ మహావిష్ణువు. భీష్ముడు ఎవరి శిష్యుడు? పరశురాముడి శిష్యుడు. ద్రోణాచార్యుడు పరశురాముడి శిష్యుడు, కర్ణుడు పరశురాముడి శిష్యుడు, ముగ్గురు. అయితే ఈ యొక్క భీష్ముడు ఏం చేస్తాడు? గురువు గారితో ఫైటింగ్ మొత్తం మీద వెళ్తే భయంకరమైన యుద్ధం జరిగిపోతుంది. 23 రోజుల యుద్ధం జరుగుతుంది. 22వ రోజు రాత్రి భీష్ముడు అంటే మామూలు చిన్నోడు కాదు, అష్టవసువుల్లో 8వ వాడు. 7 ప్రభాసుడు 7 వసువులు 22వ రోజు రాత్రి కల్లోకి వచ్చి 7 వెపన్స్ ఇస్తారు. ఖచ్చితంగా ఓడిపోతాడు అనమాట పరశురాముడు. అలాంటి వెపన్స్ ఇస్తారు. వెపన్స్ ఇస్తే వేస్తారు. ఆయన విష్ణువు కాబట్టి ఓడిపోవడం ఏముంది, ఆయన కూడా బ్రహ్మాస్త్రం వేస్తాడు. మొత్తం పోయేదెవరం మనం, ప్రపంచం, లోకం, వాళ్ళిద్దరు బాగానే ఉంటారు. అందుకని ఇదంతా వేసుకోబోతుంటే అప్పుడు 24వ రోజున యుద్ధం జరుగుతుంటే నారదుడు, సప్త ఋషులు, ఇతర ఋషులు అందరూ వచ్చి మీరు బాగానే ఉన్నారు నాయన, ఇప్పుడు ఏమస్త్రం? భీష్ముడు వేసేస్తున్నాడు ప్రశ్వాహవాస్త్రం, అంటే స్లీపింగ్ అస్త్రం, నిద్రలో జారేస్తుంది.
సమ్మోహనాస్త్రాన్ని ఆ బృహన్నలేశాడు. భీష్ముడు వాళ్ళందరి మీద ద్రోణాచార్యుడిని, కర్ణుడిని అందరిని పడుకోబెట్టేశాడు. భీష్ముడు యాక్టింగ్ చేస్తాడు అప్పుడు. దాన్ని సమ్మోహనాస్త్రం అంటారు. ఇదేంటి ప్రశ్వానాస్త్రం అంటే ఏంటి, స్లీపింగ్, అందరికి నిద్ర వచ్చేస్తుంది. ఆ అస్త్రం వేస్తుంటే నారదుడు వాళ్ళు చెప్పారని విత్డ్రా చేస్తాడు భీష్ముడు. మొత్తం మన క్రికెట్ మ్యాచ్ ఎలాగైతే డ్రా అయిపోద్దో, వర్షం వచ్చినా లేకపోతే సేమ్ స్కోర్ వచ్చినా ఎట్లా డ్రా అయిపోయింది మ్యాచ్లో. ఇప్పుడు పరశురాముడు ఒప్పుకుంటాడు, శబాస్ నా శిష్యుడు అయినా నన్ను ఓడించావు అని చెప్పి అప్పుడు అంబ వెళ్ళిపోతుంది. కాబట్టి ఇది కథ. తర్వాత అంబ నీ జన్మ వేస్ట్ అని చెప్పేసి సూసైడ్ చేసుకొని శివుడి కోసం కఠోర తపస్సు చేసే శిఖండిగా మారి భీష్ముడి యొక్క అంతానికి కారణమవుద్ది అనమాట. కాబట్టి ఇది పరశురాముడికి వాళ్ళిద్దరికి 23 రోజులు యుద్ధం జరిగింది. కానీ ఒక విషయం చూడండి, పరశురాముడు అంటే శివాంశ అన్నారు, పరశురాముడు అంటే ఏదో అతను ఒక క్రూరంగా చూపించాడు. అసలు పరశురాముడు అంత క్రూరంగా ఉంటాడా? అసలు శాంతి స్వరూపుడు ఆయన పరశురాముడు ఈ అందరి క్షత్రియుల్ని చంపారు అని పుకారు లేపారు. చెడ్డ క్షత్రియుల్ని చంపాడు అంతే. ఆయన బ్రాహ్మణుడు, జమదగ్ని మహర్షి కుమారుడు, క్షాత్రదేశంతో పుట్టి శివుడంశగా పుట్టి విష్ణువంశగా మారినటువంటి వాడు. ఆయన 21 మార్లు మొత్తం భూమండలం అంతా తిరుగుతూ సహస్రం అనే పదం వాడారు. సహస్రం 1000 మంది రాజులనే చంపారని కాదు, దుష్టరాజులు ఎంతమంది ఉంటే ఇన్ఫినైట్ రాజులను వేసి పడేశాడు 21 టైమ్స్. దుష్టులు చేయడం తప్పేం కాదు, అది శ్రీ మహావిష్ణువు డ్యూటీ అది. కాబట్టి ఆయన ఏమి ఇదవల. ఆ తర్వాత ఆయన ఆ ఉగ్రస్వరూపం అంటే ఇప్పుడు దూర్వాస మహాముని ఉన్నాడు. ఆయన ఎప్పుడు కోపంగా ఉంటాడు, శివుడి యొక్క క్రోధము నుంచి పుట్టినటువంటి వాడు. అంత మాత్రాన ఆయన వరాలు ఇవ్వలేదా? మొత్తం భక్తులందరికీ వరాలు ఇచ్చాడు. పరశురాముడిని అలా చిత్రీకరించారు కోపం అని. అట్లాగా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసేవాళ్ళు ఎవరైనా సరే కోపంగానే ఉంటారు. ఇప్పుడు నరసింహస్వామి అవతారంలో ఆయన కోపాన్ని ఎవరైనా కంట్రోల్ చేయగలిగారా? ప్రహ్లాదుడు అడ్డొచ్చినా లక్ష్మీదేవి అడ్డొచ్చినా చేత తన్నేసి వెళ్ళిపోతారు. లాస్ట్కి శివుడు సర్వశాల్వేశ్వర, కాలభైరవ ఇన్ని అవతారాలు ఎత్తి, ప్రత్యంగిరామవారు పార్వతి ఎత్తి ఆయన మీద చందనం వేస్తే కోపం శాంతమైంది. కాబట్టి పరశురాముడు అంటే భయం అందరికీ. దుష్టు రాజులు ఆయన కొన్ని నియమాలు పెట్టుకున్నాడు. భీష్ముడు ఏ విధంగా అయితే స్త్రీల ముందు వస్తే యుద్ధం చేయనని అన్నాడో, స్త్రీలు కనుక అడ్డొచ్చినట్లయితే, పరశురాముడు కనుక ఎవరైతే గాజుల సౌండ్ వినబడుతుందో స్త్రీలతో వాళ్ళతో నరకనన్నాడు రాజులు. పరశురాముడికి భయపడి చాలా మంది రాజులు చీరలు కట్టుకుని గాజులు కట్టుకుని దాక్కున్నారు. అలా వాళ్ళ ప్రాణాలను రక్షించుకున్నారు. ఆ మిగిలిపోయినటువంటి వాళ్ళే ఆ తర్వాత తరంలో 21 సార్లు దాక్కున్నారు వాళ్ళు. ఆ తర్వాత తరంలో మిగిలినటువంటి క్షత్రియులు అనమాట. కాబట్టి క్షత్రియులు అంటే ఇప్పుడు మనకున్నటువంటి క్షత్రియులు చాలా ఉదార స్వభావం ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళంతా కూడా పాపం రాజ్యాలు బ్రాహ్మణులకు ఇచ్చినటువంటి వాళ్ళు వీళ్ళు. అంటే అక్కడ దుష్ట క్షత్రియుల్ని సంహరించాడు ఆయన. దుష్టుల పాలిట సింహస్వప్నంగా తప్ప పరశురాముడు భక్తుల పాలిట కామధేనువే, విష్ణు అవతారం. కేరళలో ఆయన్ని పూజిస్తారు. అవును, కానీ కేరళ మినహా ఎక్కడ ఆయనకి గుళ్ళు కానీ దేవాలయాలు కానీ లేవు. ఎలా అంటారు, ఎలా చూడొచ్చు? ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు పరశురామ వంశం అని చెప్పేసుకుంటారు. కేరళలో పరశురామ అవతారం అని చాలా మంది పండితులు, మేము పరశురామ వంశస్థులు, కేరళ నుంచి వచ్చిన వాళ్ళు నంబూద్రి అని చెప్పి అలా చెప్పుకుంటారు. ఇక్కడ ఏమవుతుందంటే పరశురాముడికి తక్కువ దేవాలయాలు ఎందుకుంటాయంటే, మనకి కోపంతో ఉన్నాడు, అది ఒక వర్గానికి దేవుడిగా తీసుకున్నారు. అంటే ఇప్పుడు శ్రీ మహావిష్ణువు ఉన్నాడు, శాంత స్వరూపం. లలిత అమ్మవారు ఉంది, మొత్తం ప్రపంచం అంతా పూజిస్తారు. అందుకనే శాంత స్వరూపం కాబట్టి. విష్ణువు శాంత స్వరూపం కాబట్టి శ్రీ మహావిష్ణువు, వెంకటేశ్వర స్వామిని అందరూ పూజ చేస్తారు. మరి మహాకాళిని ఈ మధ్య కాలంలో పూజ చేస్తున్నారు. ప్రత్యంగిర వెరీ లిమిటెడ్. వీళ్ళందరూ పార్వతీ అవతారాలే. అలాగే శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలలో కూడా మనకి పరశురాముడు అవతారం కొంచెం తక్కువగా ఉండడం కరెక్టే. భయంతో అవనియండి, లేకపోతే ఆ యొక్క వంశస్థులు
ఆ యొక్క అక్కడ ఆ రీజియన్ కి ఉన్నటువంటి వాళ్ళు అదే వాళ్ళ యొక్క నమ్మకం, స్వభావం, ధైర్యం, భరోసా. కొంచెం స్ట్రిక్ట్ ఫెలో ఆయన పరశురాముడు. ఆ స్ట్రిక్ట్నెస్ వల్ల దేవాలయాలు తక్కువ ఉంటాయి. ఎప్పుడైతే స్ట్రిక్ట్ మాస్టర్ దగ్గరికి దూరంగా ఉంటామో అందుకోసం అన్నమాట. ఓకే అండి, ధన్యవాదాలు. ధన్యవాదాలు. చూసారు కదా, వీడియోపై మీ అభిప్రాయం కామెంట్స్ లో తెలపండి. ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్, షేర్, కామెంట్ చేయండి. మహాభారతం అందరికీ తెలుసు, కానీ మహాభారతంలోని మరో కోణం విషయాలు కొంతమందికే తెలుసు. అందరికి రీచ్ అయ్యేలాగా ఉంటుందని ఈ యొక్క వీడియో చేయడం అయితే జరిగింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలపండి. మీకు ఏమైనా సలహాలు, సందేహాలు, సూచనలు ఈ వీడియోపై ఇవ్వాలనుకుంటే కింద కనిపిస్తున్న డిస్క్రిప్షన్ కింద ఉన్న కామెంట్ బాక్స్ లో మీ అభిప్రాయాన్ని తెలపండి. మ్యాక్సిమం వీడియోని లైక్, షేర్, కామెంట్ చేయండి. ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్. ధన్యవాదాలు.